కష్టార్జితం. రచన వి నారాయణరావు గారు. ఒక గ్రామంలో కామయ్య అనే కమ్మరి ఉండేవాడు. అతను మంచి పనిమంతుడేగాక బలము, ఓపిక, పట్టుదల కలవాడు. అతను గొడ్డళ్ళు, కొడవళ్ళు, పారలు, పలుగులు సమస్తము తన స్వశక్తితో చేసేవాడు. కొలిమికి తిత్తి వెయ్యడానికి మాత్రం ఒక కూలివాణ్ణి పెట్టుకునేవాడు. కష్టపడి పని చెయ్యటము కామయ్యకు చాలా ఇష్టం. సోమయ్య అని కామయ్యకొక కొడుకుండేవాడు. వాడు పేరుకు తగ్గట్టే తగని సోమరి. వాడు సోమరిగా తయారు కావటానికి వాడి తల్లే కారణం. మొగుడు ఉదయం నుంచి రాత్రి జాము పొద్దుపోయినదాకా చెమటోడ్చి భారీ పనులు చేస్తూ ఉండడం ఆమెకు ఏమాత్రమూ నచ్చేది కాదు. తన కొడుకు కమ్మరి పని నేర్చుకోవటం ఆమెకిష్టం లేదు కూడా. నీలో 100వ వంతు శ్రమ పడకుండా బోలెడంత మంది నీకన్నా ఎక్కువే సంపాదిస్తున్నారు. నీ సంపాదనంతా కలిసి యాయవార బ్రాహ్మడు సంపాదించేటంత లేదు. రోజల్లా ఒళ్ళు హూనం చేసుకుంటావు అని భార్య శేషమ్మ కామయ్యని రోజూ ఎత్తిపొడిచేది. ఆమె ఆ మాట అన్నప్పుడల్లా కామయ్య, కష్టార్జితం విలువ నీకేం తెలుస్తుందే? తేలిగ్గా సంపాదించిన డబ్బు మట్టితో సమానం అనేవాడు. కానీ శేషమ్మ దృష్టిలో డబ్బు డబ్బే. ఆమె అన్న చదువుకొని ఉద్యోగం చేసి నిక్షేపంగా బతుకుతున్నాడు. తన కొడుకు కూడా చదివి ఉద్యోగం చెయ్యాలని శేషమ్మ తీర్మానించుకుంది. సోమన్నను బడికి పంపారు. కానీ వాడికి చదువు అంటలేదు. వాడు బడి ఎగ్గొట్టి ఊరు వెంట తిరిగేవాడు. వాడికి చదువు రాదని రూఢి అయ్యాక తండ్రి వాణ్ణి మెల్లిగా కమ్మరం పనికి అలవాటు చేద్దామని, ఊరికే తిరగకపోతే కొలిమికి తిత్తైనా పొయ్యరాదుట్రా అని అడిగాడు. సోమన్నకు చదువంటే ఎంత అసహ్యమో తండ్రి చేసే పని అంటే అంతకన్నా కూడా అసహ్యం. అందుచేత వాడు తండ్రి కంట పడకుండా అక్కడ ఇక్కడ తప్పుకు తిరుగుతూ వచ్చాడు. సోమన్న పెరుగుతున్న కొద్దీ కామయ్యకు ఆందోళన ఎక్కువైంది. తన శరీరంలో జవసత్వాలు తగ్గుతాయి గాని పెరగవు. కొడుకు కులవృత్తి నేర్చుకున్నవాడు కాలేదు, చదువుకున్నవాడు కాలేదు. అందుచేత కామయ్య తన భార్యతో, నా ఒంట్లో ఇంకా శక్తి ఉండగానే నీ కొడుకును నేను చేసే పని నేర్చుకోమని చెప్పు. నా అనంతరం వాడి పని కొనసాగించకపోతే నా శరీరంలో ఊపిరుండగానే ఈ దుకాణం ముయ్యవలసి వస్తుంది. మనవాడేమో ఎందున కాకుండా పోతాడు. నేను సంపాదించినది ఖర్చు చేస్తూ బతకాలని వాడి ఉద్దేశంలాగుంది. దాన్ని వాడు 3 పూటల్లో ఖర్చు చేసేస్తాడు. ఆ తర్వాత చిప్ప పట్టుకొని అడుక్కు తినాల్సిందే అంటూ హెచ్చరిక చేశాడు. శేషమ్మ కొడుకు మీది తీపి కొద్దీ, నీదంతా సోద్యం. సమ్మెట చేత పట్టుకుంటే గాని వాడు బతకలేకపోతాడా ఏం? ఏదన్నా పని సంపాదించి 4 డబ్బులు కళ్ళజూసే ప్రయత్నంలోనే వాడు ఉన్నాడు. నువ్వు సంపాదించిన మాన్యాల మీద బతుకుదామని వాడేమీ అనుకోవటం లేదులే అని సోమన్నను వెనకేసుకొచ్చింది. కామయ్యకు మండుకొచ్చింది. అవును, సంపాదిస్తాడు. నేనేనాడు 3 రూపాయలకు తక్కువ సంపాదించకుండా దుకాణం కట్టేయలేదు. 3 రూపాయలు కాదు, 3 పావలాలు సంపాదించి తెచ్చి నాకు చూపించమను నీ కొడుకును అన్నాడు. అప్పుడే ఇంటికి వచ్చిన సోమన్న ఈ మాట విన్నాడు. మీ అయ్య ఏమంటున్నాడో విన్నావుట్రా? నువ్వు 3 పావలాలు కూడా సంపాదించలేవుట అన్నది తల్లి వాడితో. ముష్టి 3 పావలాలు క్షణంలో సంపాదిస్తాను అన్నాడు సోమన్న దర్పంగా. తండ్రి మాట అబద్ధం చేయాలన్న తాపత్రయం వాడిలో ఉన్నది. కానీ ఎలా సంపాదించాలో వాడికి తెలీదు. మర్నాడు మిట్ట మధ్యాహ్నం దాకా సోమన్న ఊరంతా తిరిగాడు.
3 పావలాల కోసం గాలిస్తూ వాడు ఎండన పడి ఇంటికి రాగానే, ఏమన్నా సంపాదించావుట్రా నాయనా అని తల్లి అడిగింది. ఏది, ఇంకా సరిగ్గా ప్రయత్నించలా. అన్నం పెట్టు, ఆ తర్వాత మళ్ళీ పోతా అన్నాడు సోమన్న. వాడన్నం తిని పొద్దువాలిన దాకా నిద్రపోయి లేచాడు. ఏమ్రా నాయనా, అన్నం తిని వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తానంటివే? మీ నాన్న ముందు నా పరువు కూడా తీస్తావుట్రా అని తల్లి అడిగింది. ఇవాళకు నువ్వు 3 పావలాలు ఇయ్యమ్మా, రేపు నేనే సంపాదిస్తాను అన్నాడు సోమన్న. తన పరువు, కొడుకు పరువు కూడా నిలుస్తుంది కదా అని శేషమ్మ తన దగ్గర ఉన్న డబ్బులోంచి 3 పావలాలు తీసి సోమన్నకిచ్చింది. రాత్రి కామయ్య ఇంటికి వస్తూనే మంచం మీద పడుకుని కూని రాగాలు తీస్తున్న కొడుకును చూసి, ఏం సంపాదించావురా ఇవాళ అని అడిగాడు. ఇదిగో చూడు 3 పావలాలు అంటూ సోమన్న తన తల్లిచ్చిన 3 పావలాలు తండ్రి చేతిలో పెట్టాడు. కామయ్య వాటికేసి క్షణంచేపు చూసి, ఛీ, ఇవి నీ కష్టార్జితం కాదు అంటూ వాటిని పొయ్యిలోకి విసిరాడు. సోమన్న తల వంచుకొని అవతలికి వెళ్ళిపోయాడు. అవి తన కష్టార్జితం కాదని తండ్రికి ఎలా తెలిసిందో సోమన్నకు అంతుబట్టలేదు. మర్నాడు శేషమ్మ తన కొడుకుతో, ఇవాళైనా ఎక్కడన్నా కష్టపడి డబ్బు సంపాదించుకొచ్చి మాట నిలబెట్టు నాయనా అన్నది. తల్లి అవతలికి వెళ్ళగానే సోమన్న కొయ్యపెట్టెలో నుంచి 1 రూపాయి తస్కరించి ఊళ్ళో మిఠాయి దుకాణానికి వెళ్ళి 1 పావలా పెట్టి పకోడీలు, జీడిపప్పు పాకము కొని తిని మిగతా 3 పావలా డబ్బులో జేబులో వేసుకుని పొద్దుపోయేదాకా ఊరంతా తిరిగి తండ్రింటికి వచ్చే వేళకు తాను కూడా ఇంటికి వచ్చి, ఇదిగో నా సంపాదన 3 పావలా అంటూ తండ్రి చేతిలో పెట్టాడు. కామయ్య కిందటి రోజులాగే ఆ డబ్బులను పరీక్షగా చూసి, ఛీ, ఇవి నీ కష్టార్జితం కాదు అంటూ వాటిని కూడా పొయ్యిలోకి విసిరాడు. ఈసారి సోమన్నకు నిజంగా పౌరుషం వచ్చింది. ఎలాగైనా 3 పావలాలు సంపాదించకుండా తండ్రి కంటపడకూడదనుకున్నాడు. ఆ రోజే పొరుగుల్లో సంత ఉన్నది. సోమన్న అక్కడికెళ్ళి మూటలు మోసి కూలి డబ్బులు సంపాదించాడు. రోజల్లా బరువులు మోసినా 3 పావలాలు కాలేదు. మర్నాడు కూడా వాడు ఆ ఊళ్ళోనే ఉండి బల్లఘాటి దగ్గర కూలి పని చేసి రోజల్లా కష్టపడితే 2 రోజుల అర్ధనా కలిసి 3 పావలాలయ్యింది. ఆ రాత్రికి వాడు ఇంటికి చేరుకొని, నా సంపాదన చూసుకో అంటూ 3 పావలాలు తండ్రికిచ్చాడు. కామయ్య వెనకటిలాగే ఆ డబ్బుల కేసి చూసి, ఛీ, ఇది నీ కష్టార్జితం కాదు అంటూ పొయ్యిలోకి విసిరాడు. సోమన్న కెవ్వున అరచి వెళ్ళి తన డబ్బులను పొయ్యిలో నుంచి బయటికి లాక్కున్నాడు. నిజమే, ఈసారి ఈ డబ్బులు నీ కష్టార్జితమే, కానీ ఈ 3 పావలాల కోసం ఎన్నాళ్ళు శ్రమపడ్డావు, ఎంత శ్రమపడ్డావు అని కామయ్య ఎంతో ప్రేమగా కొడుకుని అడిగాడు. 2 రోజుల పాటు బరువులు మోసాను అన్నాడు సోమన్న తల వంచుకొని. నీ సొంత దుకాణం మీద నువ్వు శ్రమ పెడితే దానికి 10 సంపాదించే పని కాదుట్రా, మూటలు మొయ్యటం పరువైన పనా అన్నాడు కామయ్య. సోమన్నకు జ్ఞానోదయమయ్యింది. వాడు మర్నాటి నుంచి తండ్రికి కమ్మరం పనిలో సహాయం చేస్తూ తండ్రికి శక్తి ఉడిగిపోయే లోపల మంచి పనివాడుగా తయారయ్యాడు.